నమస్తే వెల్కమ్ టు టీవీ49 న్యూస్. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ ఆసియా మారూఫ్ మరియు కమిషనర్ రమేష్ బాబు అధ్యక్షతన సాధారణ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ కౌన్సిల్ సమావేశంలో 10 అంశాలు కౌన్సిలర్ల ముందు అజెండా ప్రవేశపెట్టగా అందులో 10 అంశాలను కౌన్సిల్ తీర్మానం ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ డాక్టర్ ఆసియా మారూఫ్ మరియు మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ ఎంఏ రషీద్ మాట్లాడుతూ కేజీ రోడ్డు నుంచి పాత బస్టాండ్ మీదుగా తిక్కయ్య స్వామి దర్గా మసీదు వరకు 1,39,00,000తో ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు త్వరలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, మేనేజర్ నాగబ్రహ్మం, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రామకృష్ణ, ఏఈ షాహిద్ పాషా, ఎన్విరాన్మెంట్ ఏఈ ఓబులేష్, వర్క్ ఇన్స్పెక్టర్ రాజేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ రాజగోపాల్, వార్డు కౌన్సిలర్లు గౌస్ లాజం, మీర్ ఇనుస్, సుగుణమ్మ, పాణ్యం పార్వతి, లక్ష్మమ్మ, కైరున బి విజయ్, రంగస్వామి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆవులు, పందులు, కుక్కలు మొత్తం బయటికి వేసేస్తున్నాయి. మళ్ళీ లోపలికి వేసేదాన్ని క్లీన్ చేసేవాళ్ళు. మళ్ళీ ఈ జనాలు ఏం చేస్తున్నారంటే అక్కడ చెత్త ఉందని ఇళ్ళలో నీళ్ళు తీసుకుపోయి దాన్ని వేస్తున్నారు. దానివల్ల ప్రజల్లోకి బాగుండదు మేడం, అంత సమస్యనే ఉంది. ఇప్పుడు అంతా వైరల్ ఫీవర్స్ ప్రతి ఇంట్లో ఉన్నాయి మేడం. ఏదైనా సిమెంట్ దిమ్మలు తినిపించేది కలవట్ మీద దొరికి మేము చెప్పిన వాళ్ళు లోపల కదా బాధపడతారు. మీరు వచ్చి చూస్తే నోట్ చేసుకోండి. సగం కలవట పొద్దున్నే ట్యాప్ ఫీజులు వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఫీజులు ట్యాప్ కనెక్షన్ తిరుగుతున్నాం. అప్పుడు ఇమీడియట్ గా అక్కడ సమస్య కనపడింది. అదే ఇది ఇమీడియట్ గా మార్చేయండి అన్నాము. అంతే ఇక అయిపోవాలి. అంతే అప్పటికప్పుడు దానివల్ల మళ్ళీ కౌన్సిలర్ గురించి డివైడ్ చేసి మీరు రండి అంటే అది లేట్ అయ్యే ప్రాసెస్. నెక్స్ట్ డే పని చేసేటప్పుడు మిమ్మల్ని పిలిపించుకుంటే చెప్తామండి. నెక్స్ట్ కౌన్సిలర్ అంటే వాళ్ళు పని చేపిస్తున్నారు, వాటిలో జనాల్లో పెట్టాలంటే మీరు చెప్పాలి వాళ్ళకి. మేము ఐడెంటిఫై చేసినప్పుడు నెక్స్ట్ డే వర్క్ చేసేటప్పుడు మేము పిలిపించుకోమని చెప్తాం. దగ్గరుండి చేపించండి. నమస్కారం, నా పేరు డాక్టర్ మారూఫ్ ఆసియా. నేను ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్. ఈరోజు మనకి మున్సిపాలిటీలో సాధారణ సమావేశం, కౌన్సిల్ సమావేశం జరిగింది. దీంట్లో మనం 10 అంశాలను ప్రవేశపెట్టినాము. 10 అంశాలను మేము కౌన్సిల్ సభ్యులందరూ ఆమోదం చేసినారు. దీంట్లో అంశాల్లో మనం మెయిన్గా 15 ఫైనాన్స్ ఏదైతే ఉందో 1.20 lakhs వరకు మనకి 2 ఇన్స్టాల్మెంట్స్లో రావడం జరిగింది. దీనికి సంబంధించి మనం 20 లక్షలు వాటర్ పైప్ లైన్స్కి కేటాయించినాం. అలాగే మిగిలిన అమౌంట్ మనం సీసీ డ్రైన్స్కి, రోడ్స్కి కేటాయించినాము. మనం ఆత్మకూరుని మరింత అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే గారి సహకారంతో ఈరోజు అభివృద్ధి పనులు చేసుకుంటా ముందరికి వెళ్తున్నాము. అలాగే మనకి ఆత్మకూరులో కుక్కలది ఇష్యూ కూడా చాలా ఉంది. మనం దీనికి సంబంధించి ఈరోజు అనంతపూర్లో ఉన్న వాళ్ళకి కూడా కాల్ చేసినాము. 2 days లో ఇది కూడా ఫైనల్ అయిపోతుంది. తొందరగా ఈ వర్క్ మీద కూడా దృష్టి పెట్టినాము. అలాగే మనకి ఆత్మకూరులో డంప్యార్డ్ ఇష్యూ కూడా. నా పేరు ఎంఏ రషీద్, ఆత్మకూరు మున్సిపాలిటీ కోఆప్షన్ మెంబరు. ఈరోజు మున్సిపాలిటీ సర్వసాధారణ సమావేశం పెట్టడం జరిగింది. ఆ సమావేశంలో ముఖ్యంగా 10 అంశాలు పెట్టడం జరిగింది. దాదాపు 10 అంశాలు కూడా ఆమోదించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మనకు 15 ఫైనాన్స్ వి
2 విడతలుగా 2 కంతులు రావడం జరిగింది. అవి 1,39,00,000. దీనికి 19 లక్షలు కొత్త బోర్లు వేయడానికి మనం ఇంతవరకు మనము వాటర్ బోర్ల రెంటెడ్ బోర్ల ద్వారా తీసుకోవడం జరుగుతుంది. అవి లేకుండా సొంతంగా మనమే వేసుకొని బోర్లు మన వాటర్ మనము బాడుగా కట్టకుండా దానికి మనమే పెట్టాలనే ఉద్దేశంతో బోర్లు వేసుకోవాలని అనుకోవడం జరిగింది. అదేవిధంగా పైప్ లైన్స్ కానీ బోర్లు, పైప్ లైన్స్, తర్వాత డ్రైనేజ్, ఇన్నర్ రింగ్ రోడ్డు దానికి పెట్టడం జరిగింది. 1,39,00,000. దాంట్లో 19 లక్షలు ఈ బోర్లకు, తర్వాత ఈ వాటర్ పైప్స్కి దానికి పెట్టడం జరిగింది. మిగతా 1,20,00,000 రోడ్డుకు ప్లస్ డ్రైనేజ్కి పెట్టడం జరిగింది. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ వలన ఇంతకుముందు మెయిన్ బజార్ అని ఉండేది. ఆ మెయిన్ బజార్ ఇప్పుడు శిథిలావస్థకు వచ్చింది. ఆ శిథిలావస్థకు వచ్చిన బజార్ని, రోడ్డుని మళ్ళా పునరుజ్జీవింప చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు కూడా దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి మాతో మాట్లాడడం జరిగింది. డిస్కస్ చేసి ఇది పెడితే చిన్నవి ఎక్కడ తుంటలు లేకుండా ఒక రోడ్ పెడతాం, దానికి ప్రయారిటీ ఇస్తాము, మేము ఉన్నా లేకపోయినా మేము పెట్టామన్నది పేరు ఉంటుందనే ఉద్దేశంతో ఆ విధంగా ఆలోచన చేసి దానికి మొత్తం దాదాపు 2.5 కోట్లు, 270 లక్షల వరకు అవుతుంది. మొదటి విడతగా మనకు వచ్చింది కాబట్టి 1,20,00,000 ఈ రోడ్డుకు డ్రైనేజ్కి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా దీని వలన దాదాపు 30% పని అవుతుంది రోడ్డుది. ఇంకా మనకు 70% ఉంటుంది దాదాపు. అవి కూడా నేను సీఎం గారితో మాట్లాడి స్పెషల్ గ్రాంట్స్ కింద తీసుకొని వస్తాను, డెవలప్మెంట్ చేద్దాం మనము అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఎమ్మెల్యే గారు కూడా మంచి శ్రద్ధ తీసుకొని ఊరిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కలిసిమెలిసి మేము పోతున్నాము. ఏ పార్టీ అయినా ఏమైనా సంబంధం లేదు, మనం ఊరి డెవలప్మెంట్ చేయాలా. మనం ఉన్నంత వరకు, మన కౌన్సిల్ ఉన్నంత వరకు ఇద్దరం కలిసి పని చేస్తాము, ముందుకు పోతామని చేస్తున్నాను. అదేవిధంగా వేరే సమస్యలు ఏమున్నా కానీ ఇప్పుడు ఎంకరేజ్మెంట్ అంటే దాదాపు మేము ఎంకరేజ్మెంట్ చేసినంత రైట్ ట్రయల్గా చేసినాం, ఎవరికి ఇబ్బంది లేకుండా చేసినాం. ప్రజలు కూడా మెల్లిమెల్లి సహకరిస్తున్నారు. వాళ్ళు కూడా చేస్తే బాగుంటుంది డెవలప్మెంట్. అది అసలు ఇంత పెద్ద రోడ్డు ఉందని మనకే తెలియదు, మీరు అంతా తీసేస్తే మాకు తెలుస్తుంది. దాదాపు 2 వరుసలు చేయవచ్చు. అది ఇక్కడ నుంచి మన ఎంఆర్ఓ ఆఫీసు, ఇది గ్రాఫిక్స్ అక్కడి నుంచి పట్టుకొని మనకు అక్కడి నుంచి తర్వాత మన తిక్కాస్వామి దర్గా, తర్వాత పఠాన్ సోడా, గాంధీ పార్కు, రామాలయము, తర్వాత అమ్మవారిశాల, ఆ విధంగా పెద్ద మస్జిద్ పై నుంచి మళ్ళీ కేజీ రోడ్కి కలుస్తుంది. రింగ్ రోడ్డు దాదాపు 2 కిలోమీటర్లు ఉంటుంది. దీని ఫండ్ వచ్చేసి ఎస్టిమేషన్ 2,70,00,000 కావచ్చు దాదాపు. ఇప్పుడు మొదటి విడతగా 1,20,00,000 పెట్టడం జరిగింది. ఆ విధంగా ముందుకు పోతామని తెలియజేస్తున్నాను. తర్వాత ఇంకా